చెప్పడం బాగానే ఉందండి. ఒక పెద్ద తరహా మనిషిగా ఒక సలహా ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే చెప్పడం అయితే మంచి సలహానే. కానీ ఏంటంటే ఇప్పుడు విదేశీ పర్యటన చేయొద్దు, లేకపోతే విలాసాలకు పోవద్దు, గోల్డ్ కొనొద్దు సంవత్సరం పాటు అయినా సరే, ఇలా రకరకాలుగా వాళ్ళు ఆయన సలహా ఇవ్వటం మంచిదే. కానీ ఏంటంటే అదే సలహా ఆ, ప్రభుత్వంలో చేస్తున్న వాళ్ళు, అంటే వాళ్ళకున్న వెసులుబాట్లు ఖర్చులు ఉపయోగించుకొని, అంటే ప్రభుత్వం ఇస్తుంది కదా, మనం ఏది చేసినా సరే బిల్లు పెట్టేయటం, ప్రభుత్వం నుంచి దుబ్బేయటం, అటువంటి ఖర్చులు కొంచెం మానిటర్ చేసి తగ్గిస్తే కనుక ఇటు దేశానికి కూడా చాలా ఉపయోగం అనేది నా ఉద్దేశం. మనం కొనకుండా ఉంటాం, మనం బాగుపడతాం కరెక్టే. మన తరఫున మనం కట్టే పన్నుల ద్వారా నడిచే ప్రభుత్వం కూడా బాగుపడాలి కదా. అలా బాగుపడాలంటే కనుక ప్రభుత్వం చేసే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి ఇచ్చే రాయితీలు, వాళ్ళకి ఇచ్చే వెసులుబాట్లు, ఫ్లైట్ టికెట్లు కానీ, లేకపోతే ఏదైనా అయితే మెడికల్ బిల్లు, ఒక ప్రతి సంవత్సరం మెడికల్ బిల్లు ఉంటుంది, అది డ్రా చేసుకుంటారు. మామూలుగా వెళ్ళి 2 రోజులు ఉండి సరదాగా పాప్కార్న్ అందరూ కూర్చుని తినేసి బిల్లు పెట్టేసుకుని వచ్చేస్తారు. అటువంటివి కొంచెం లేకుండా చేస్తే ఇంకా మంచిది అనేది నా ఉద్దేశం.